ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గంగా సప్తమి రోజున గంగామాత జన్మదినంగా జరుపుకుంటారు. అయితే గంగా సప్తమి రోజున కొన్ని నియమాలను పాటిస్తే మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. గంగా సప్తమి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు, బిచ్చగాడైనా సరే ధనవంతులు అవ్వాల్సిందేనని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో 7వ రోజున గంగా సప్తమి వస్తుంది. హిందూ మతంలో ఈ రోజుకి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గంగా సప్తమి రోజున ఇంట్లో పూజ చేస్తే ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది. ఈ సంవత్సరం మే 14వ తేదీన గంగా సప్తమి వచ్చింది. కాబట్టి గంగా సప్తమి రోజున ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. గంగా సప్తమి రోజున గంగా నదిలో స్నానం చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. దీంతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయలేకపోతే స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగాజలం వేసి స్నానం చేసినా గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. మీ దగ్గర గంగాజలం లేకపోయినా ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే చాలు, పుణ్యఫలం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గులాబీ రేకులు అంటేనే సంపదలకు గుర్తు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ గంగా జయంతి రోజున స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకుని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సంపదలు వరిస్తాయి. అలాగే మీకున్న ఒత్తిడి సమస్యలు తగ్గి మనసుకి ప్రశాంతత లభిస్తుంది. అలాగే చాలామందిపై నరదృష్టి ఉంటుంది. నరదృష్టి ఉన్నవారికి ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఎవరికైతే నరదృష్టి ఉందని అనుకుంటారో అలాంటివారు ఈ గంగా సప్తమి రోజున 2 లవంగాలను నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. తద్వారా మీరు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే చాలామందికి ఏ పని చేసినా ఆ పనిలో ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలాంటివారు గంగా సప్తమి రోజున స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. దీనివల్ల మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. గంగా సప్తమి రోజున అనగా మే 14వ తేదీన తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి స్త్రీలు తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి పూజ చేస్తే చాలు, మీ జన్మ ధన్యమైనట్టేనని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజున పూజ చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే విష్ణు దేవుని అనుగ్రహం వల్ల తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ పూజ గదిలో ఉంచండి. ఇలా చేస్తే డబ్బు పరంగా మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి. గంగా జయంతి రోజున పూజ చేసేవాళ్లు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్లలను వేసి ఆ రాగి చెంబును మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి బిళ్లలను మీ బీరువాలో ఉంచండి. ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. గంగా సప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో 2 దీపాలు వెలిగించి దేవునికి పూజ చేస్తే చాలా మంచిది. ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. అలాగే పూజ చేసేటప్పుడు పసుపు రంగులో ఉండే పూలను దేవునికి సమర్పిస్తే ఇంకా మంచిది. ఈ రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా చాలు, ముక్కోటి దేవతలు సంతోషిస్తారు. ముఖ్యంగా గంగా సప్తమి రోజున సాయంత్రం సమయంలో ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి గంగా సప్తమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే మీ సంపద బాగా పెరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ గంగా సప్తమి రోజున మనం స్నానం చేసే సమయం గొప్ప ప్రాముఖ్యత ఉంటుందట. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గంగా సప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసేయాలి. అంటే ఉదయం 6 గంటలలోపే స్నానం చేయాలి. ఈ రోజున ఎవరైతే
6 గంటలలోపే స్నానం చేస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు ఉండవు. వారిపై ఆ గంగమ్మ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో స్నానం చేయకూడదు. మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకండి. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో స్నానం చేస్తే దాన్ని దేవతల స్నానం అంటారు. ఈ సమయంలో స్నానం చేయటం వల్ల మీపై దేవతల ఆశీర్వాదం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో స్నానం చేస్తే అది సాధారణ మనుషుల స్నానం అంటారు. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల మానవుల అదృష్టం పెరుగుతుందని ధర్మశాస్త్రంలో వివరించబడింది. ఉదయం 8 గంటల తర్వాత చేసే స్నానం రాక్షస స్నానంగా పరిగణిస్తారు. కాబట్టి మీకు కుదిరితే 8 గంటలలోపే స్నానం చేయండి. కుదరకపోతే గనక సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి. అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి. ఆర్థికపరంగా నష్టాలు పెరిగి పేదరికం ఏర్పడే అవకాశం ఉంది. మగవారు స్నానం చేసే సమయంలో నగ్నంగా ఉండకూడదు. ఒంటిమీద కనీసం ఏదైనా బట్ట ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీటిలో జలదేవత ఉంటుంది. కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే జలదేవతకు కోపం వచ్చి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుందట. గంగా సప్తమి రోజున మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ చేసి పూజ పూర్తయిన తర్వాత వాటిని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ గంగా జయంతి రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యప్రాప్తిని పొందుతారు. ఈ రోజున ఉపవాసం ఉండలేని వాళ్లు మాత్రం ఈ రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. అలాగే మద్యపానం సేవించడం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ శక్తివంతమైన రోజున లక్ష్మీదేవిని కూడా పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున ఉపవాసం ఉంటే మీరు చేసే ఉపవాసానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. హిందూ విశ్వాసాల ప్రకారం గంగా జయంతి రోజున సూర్యుడు అస్తమించిన తరువాత అంటే సాయంత్రం సమయంలో ఉప్పును మాత్రం తినకూడదు. గంగా జయంతి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో గ్రహాల దోషాలు ఏర్పడి మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు గంగా సప్తమి రోజున ఉప్పు తినడం మానుకోండి. అలాగే యాలకులకు ధనాన్ని నిలిపే గుణం ఉంటుంది. కాబట్టి గంగా సప్తమి రోజున ఒక 5 యాలకులను తీసుకొని వాటిని మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు బాగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.